మీరు చూస్తున్నారు వైద్య న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. పాయికరావుపేటలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటిస్తే ఇంకొక పక్క తెలుగుదేశం జనసేన కూటమి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈరోజు ఉదయం పాయికరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగలపూడి అనిత 4 మండలాల టీడీపీ నాయకులతో కలిసి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డంబుజ్జి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు పార్టీ నాయకులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని మాట్లాడుకున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా పాయికరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి సీటు 2 పార్టీలలో ఏ పార్టీకి వచ్చినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని మాట్లాడుకున్నారు. ఈ సమావేశానికి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు పెద్దిరెడ్డి చిట్టుబాబు, లాలం కాశీనాయుడు, వినోద్ రాజ్, కొప్పిశెట్టి వెంకటేష్, అమలకంటి అబద్ధం, జానకి శ్రీను, పెద్దిరెడ్డి శ్రీను, యాళ్ల వరహాల బాబు, బొంది కాశీ విశ్వనాథ్, చించలపు పద్దు, కొప్పిశెట్టి బుజ్జి, మల్లపరెడ్డి రమాకుమారి, పల్లా విలియం కేరి, ఏడిద సురేష్, కంకిపాటి బాబులు, గుల్లా నాగరాజు, గంపల చిన్నరాజు, బాడపాటి శ్రీను, ఎమిలి దుర్గాప్రసాద్, కోనే కొండబాబు, గుర్రం రామకృష్ణ, గింజాల సన్యాసరావు, కురందాసు శివ, యజ్జల గోవిందు, గుడబండి శాంతమ్మ, కుందూరి కుమార్, పిర్ల కళ్యాణి, మేడిశెట్టి తాతారావు, నేమాల సత్యబాబు, చొక్కా కృష్ణ, సతీష్, కాసులు, పిన్నింటి సూరిబాబు, ఎమిలి దుర్గాప్రసాద్, వంకా హరి, వంకా శివ, దువ్వూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు వైద్య న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొంచెం మనం ముందు ఫాలోఅప్ చేసుకోవడానికి